గ్రేడ్లు విజిట్ చేసిన కష్టపడ్డా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసారికి మొత్తం మీద మీ ప్రాంతం మా ప్రాంతానికి మొత్తాన్ని కలిసి మీకు నిన్న అటే ఇప్పుడు సురేష్ అన్న కార్డు అంటే అరే ఒక్క నిమిషం సంత తలిపే కింటా అని చెప్పి మామూలు కేజీల కింటా 35,000 20,000 వచ్చేసింది. దాంట్లో లో గ్రేడ్ అంతకుముందు లో గ్రేడ్ 32,000కి కొనేవాళ్ళు లో గ్రేడ్ కూడా. మాకు దాని వరకు అంత బుర్రలో ఉంటుంది. అయినా మొన్న బాగా చెప్పా దాని గురించి టుబాకో గురించి. ఓకేనా? ఫస్ట్ నేను మాట్లాడుతో నెక్స్ట్ అన్న మాట్లాడతాడు. ఈ నెల 28వ తేదీ మా ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలంలో పొదిలి గ్రామంలో టొబాకో బోర్డు ప్లాట్ఫామ్ పరిశీలనకు వచ్చేస్తారు. ఈ ప్రకాశం జిల్లాలో అన్ని పంటలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సీజన్లో టొబాకో సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత రైతులు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరం కలిసి ఈ ప్రకాశం జిల్లాలో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతులకు అండగా ఉండాలి కాబట్టి మేము మా నాయకుడిని అడగడం జరిగింది. జగన్మోహన్ గారు 28వ తేదీ పొదిలి గ్రామంలో ఉదయాన్నే 9:30కి ఈ ప్లాట్ఫామ్ విజిట్కి వస్తారు కాబట్టి అందరు రావాల్సిందిగా కూర్చున్నాము. ముఖ్యంగా రైతు సోదరులందరూ కార్యకర్తల నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిన కూర్చున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జగనన్న మొట్టమొదటి నుంచి కూడా రైతులకు న్యాయం చేయాలి, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మంచి ఆలోచనతో నమ్ముకొని గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా టొబాకోకి భరోసా ఇవ్వడం కోసం సుమారుగా మార్కెట్ ద్వారా 100 కోట్లు వెచ్చించేసి లో గ్రేడ్ పొగాకు కానీ మంచి గ్రేడ్ పొగాకు కానీ ఎంత అవసరమైతే అంత గవర్నమెంట్ నుంచి ప్రొక్యూర్ చేసినప్పటికీ అప్పుడు గవర్నమెంట్లో సుమారుగా ఒక కింటా ప్రైజు 34,000 నుంచి 35,000 ఉంది. లో గ్రేడ్ వచ్చేకి సుమారుగా 32,000 నుంచి 33,000 ఉంది. రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారు, 4 రూపాయలు సంపాదించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ కూటమి వాళ్ళు కానీ రైతులకు భరోసా ఇట్లా. ఇప్పుడు పొగాకు చూస్తుంటే సుమారుగా మేము అన్ని ప్లాట్ఫామ్లో విజిట్ చేసినప్పుడు ఒక కింటా 24,000 కూడా కొనే పరిస్థితి లేదు. లో గ్రేడ్ అయితే 20,000 చెప్తున్నారు, 19,000 చెప్తున్నారు. అసలు కొనట్లా, నో బిడ్ ఎక్కువ వచ్చింది. ఈ రైతులందరూ ఊరి నుంచి తీసుకొచ్చి ట్రాక్టర్లతో నానా కష్టాలతో టొబాకో బోర్డుకు పోయి మళ్ళీ టొబాకో చెక్కులు కొనకపోతే వెనక్కి వచ్చడం వల్ల సుమారుగా లాస్ అవుతున్నారు. ప్రతి బేలు మీద ఒక 5 కేజీలు కూడా లాస్ అవుతుంది. ఒక రైతుకి ఈ ప్రభుత్వంలో పండించిన పంట గిట్టుబాటు లేకపోవడం వల్ల సుమారుగా ఒక ఎకరా మీద 50,000 నుంచి 60,000 రూపాయలు, ఒక బ్యానీకి సుమారుగా 3.5 నుంచి 4 లక్షల రూపాయలు లాస్ వస్తుంది. ఇదంతా ఈ రైతుల్ని, ఈ ఆంధ్రప్రదేశ్లో పొగాకును పండించే రైతులందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. గతంలో మేము చేసిన విధంగా మార్కెట్ ద్వారా పర్చేజ్ చేస్తే రైతులందరూ బాగున్నారు. దయచేసి
భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం పక్కదారిని చూస్తా మేము రైతులకు మేము ఏమేం చేయము, మేము పర్చేజ్ చేయము, మాకు పడ్డారు పర్చేజ్ చేయము, మీ సాగు మీరు జావనే పరిస్థితులు వచ్చినాయి. చాలామంది మన మీటింగ్లో కూడా చూసాం, మినిస్టర్ గారి మీటింగ్ కూడా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వదు, టొబాకో కొందని చెప్పి అన్నారు. దయచేసి మీరు ఎలక్షన్ హామీలు ఎట్లా నెరవేర్చట్లా, ఎన్నెన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. దయచేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం, పొగాకు రైతుల్ని మిగిలిన రైతులందరూ ఆదుకోవాల్సిన అవసరం ఈ స్టేట్ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు దిగివచ్చి టొబాకో బోర్డుకి అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రాంలో 28వ తేదీ ఈ నెల ప్రకాశం జిల్లాలో పొదిలి కాన్స్టిట్యున్సీకి పొదిలి విలేజ్కి వస్తున్నారు కాబట్టి టొబాకో ప్లాట్ఫామ్ పరిశీలనకు వస్తున్నారు కాబట్టి రైతులందరూ వేలాదిగా వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రకాశం జిల్లా పొదలి గ్రామానికి ఈ పొగాకు మీద రైతులు పడే కష్టాలని వాళ్ళని కలుసుకుని మాట్లాడటం కోసం 28వ తారీఖు ఉదయం 9:30-10 గంటలకి ఆయన పొదలి వస్తున్నారని, మరి ఆయన రావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మాయ మాటలతోటి, అబద్ధాలతోటి, కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా వ్యవసాయం దండగా అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పండగ అనేవారు. ఆయన ఎప్పుడూ కూడా వ్యవసాయాన్ని చిన్న చూపే చూడటం అలవాటు. ప్లస్ ఈ రోజున ఈ పొగాకు కొనుగోలు మరి లాస్ట్ టైం వచ్చేటప్పటికి 3,600, 36,000 టన్ను, 36,000 కింటా 36,000 కొంటే, లోదు వచ్చేటప్పటికి 24,000 కొంటే 33,000 లో గ్రేడు, 36,000 హై గ్రేడు కొనే కార్యక్రమం జరిగి, అయినా సరే రైతుల కోసం నిలబడి 3,000 కోట్లు రైతు కొనుగోలుకి పెట్టి, ఎక్కడన్నా ఇదైతే దీనికి మళ్ళీ సపరేట్గా 100 కోట్లు ఈ టొబాకో కూడా పెట్టాడు ఆయన. కానీ మార్కెట్ ఆ రోజున నిలబడబట్టి మరి రైతుకి మేలు జరిగి కొనుగోలు పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఇవాళ వచ్చేటప్పటికి మరి 24,000, లో గ్రేడ్ వచ్చేటప్పటికి 20,000 ఇంకా తగ్గించి కొనడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ మాత్రం కూడా రైతుకి మేలు చేయాలి, మంచి చేయాలనే ఆలోచన మాత్రం ఈ టొబాకో బోర్డుకి లేకపోయినా ప్రభుత్వం కల్పించుకుని ఈ రైతులను ఆదుకునే కార్యక్రమం ఏ మాత్రం కూడా చేయట్లేదు. ఒక మంత్రే అసలు మేము టొబాకోకి మాకు సంబంధం లేదు, మేము పట్టించుకోమని అన్నాడంటే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని అడుగుతున్నాను నేను. ఈ రాష్ట్రం రైతే రాష్ట్రానికి వెన్నెముక. ఆంధ్ర రాష్ట్రం రైతుతోటే ఆధారపడి ఉన్న రాష్ట్రం ఇది. ఈ రైతాంగాన్ని ఆదుకోవలసిన ఈ ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్యంగా మరి దళారీకి కొమ్ము కాస్తుందంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా పరిపాలిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయాన్ని ఈ క్రాప్ చేయించి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి మరి వాళ్ళకి కలిసి వచ్చేటట్టుగా ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునేటట్టుగా సకాలంలో అందించే కార్యక్రమం చేసేవారు. వ్యవసాయం దెబ్బతిందంటే వెంటనే ఆ పంట రాకుండానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేసేవారు. ఒక పంటలోనే 2 నష్టాలు జరిగితే 2 ఇన్పుట్ సబ్సిడీలు కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఇక్కడ కందులు కూడా లాస్ట్ టైం ఏదైతే ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ చేయటం వల్ల ఈ ఒంగోలు జిల్లాలోనే లాస్ట్ టైము మరి కందులు దెబ్బతింటే దానికి కరువు మండలాల్లో ప్రకటించి మరి దానికి ఇన్సూరెన్స్ కూడా వచ్చేలాగా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతుల పక్షపాతి రాజశేఖర రెడ్డి గారు కానీ తనేడు ఇంకా 4 అడుగులేసి రైతులకు మేలు చేసే విషయంలో ముందున్నారు. నేను సివిల్ సప్లై మినిస్టర్ చేశాను. ఏదన్నా క్రాప్ వచ్చేటప్పటికి రెండు నెలల ముందే ఏర్పాటు చేసి మీటింగ్ అధికారులందరితో కూర్చోబెట్టి దాన్ని ఏ రకంగా కొనాలి, వాళ్ళకి ఏ రకంగా కార్యక్రమం చేయాలని
దిశ నిర్దేశం చేసేవారు. ఇక్కడ ఏమీ లేదు, రైతు గురించి మాట్లాడే పరిస్థితే లేదు. ఇవాళ రైతు కుదేలైపోతా ఉన్నారు. ఇవాళ ఏ మార్కెట్లో చూస్తుంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ శనగలు కానీ ఏదైనా సరే హై రేట్ ఉన్నాయి. కానీ ఇక్కడ రైతు దగ్గర చూస్తుంటే కొనే రాజులు లేడు. కానీ మధ్యలో దళారీ దగ్గర నుంచి మాత్రం రేటు పెరిగిపోయే కార్యక్రమం జరుగుతుందంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా దుర్బుద్ధితో ఈ రైతుల పట్ల ఉందో ఒకసారి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైతులందరినీ కూడా అలో లక్ష్మణాన్ని బాధపడుతున్నారు. ఇవాళ నాదెండ్ల మనోహర్ మేము 24 గంటల్లో రైతులు డబ్బులు వేసేస్తామని అన్నారు. ఇవాళ ధాన్యం చూసి మే 6 నుంచి ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ మే 22 ఇప్పటి వరకు ₹1 రైతులకు రాలేదు ధాన్యం డబ్బులు. మరి ఈ మంత్రి ఎక్కడున్నాడో ఉత్తర ప్రగల్భాలన్నీ పలికాడు ఆయన. మేము వచ్చిన వెంటనే 24 గంటల్లో డబ్బులు వేసేస్తున్నాం అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. దళారీ వ్యవస్థ పెరిగి బస్తాకు ₹200 కూడా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడైతే టొబాకోలో ₹1000 నష్టపోతున్నారు. ఇవాళ వీళ్ళు ఏమైపోతున్నారు, ఇలాగా ప్లాట్ఫారానికి తీసుకొస్తున్నారు అమ్మకానికి, దాన్ని తక్కువ ధరకి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు. ఆ ట్రాన్స్పోర్ట్ లాస్ అవుతున్నారు. అది నిలవటం వల్ల ఆరిపోయి మళ్ళీ దాని లోపల ఏదైనా దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి మళ్ళీ తిరగేసే కార్యక్రమం, దానికి కూడా మరి కూలి పనులు పెట్టుకుని నష్టపోతున్నారు రైతులు. అసలు ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని నేను అడుగుతున్నాను. ఓన్లీ కార్పొరేట్ ఆఫీసులకు సపోర్ట్గా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మరి వెంటనే దిగువచ్చి ఈ రైతుల్ని, టొబాకో రైతులను ఆదుకునే విధంగా ఈ మన కొనుగోలుదారుల్ని మరి వాళ్ళు పిలిపించి మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోకపోతే మీరు చాలా తప్పుదం చేసిన వాళ్ళు అవుతారు, రైతులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇది బాగా ఉసురని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఇదే పని చేస్తూ ఉంటారు. వ్యవసాయం దండగే అంటూ ఉంటాడు ఆయన. ఆ రకంగానే ఇవాళ చిన్నచూపు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతున్నాను, ఎప్పుడూ కూడా మీరు వ్యవసాయం దండగా ఇండస్ట్రీస్ బెస్ట్ అంటాడు. ఒకసారి మా దగ్గరికి లాస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కైకులూరు వచ్చి ఇండస్ట్రీస్ బెస్ట్, వ్యవసాయం వేస్ట్ అన్నారు. మీరు ఒకవేళ ఏదైనా క్యాప్సిల్ కనిపెట్టండి, ఆ క్యాప్సిల్ వేసుకుంటే టిఫిన్ చేసినట్టు, భోజనానికి ఒక క్యాప్సిల్ వేసుకుంటే భోజనం చేసినట్టు, డిన్నర్కి ఒక క్యాప్సిల్, మరి అలా వేసుకుంటే ఈ పంటలే మానేద్దాం, ఆ రకంగా ఏదైనా తీసుకురండి చంద్రబాబు నాయుడు గారు అంటూ మీరు మాత్రం ఈ రోజున రైతాంగానికి పెద్ద పేటేసి రైతాంగాన్ని ఆదుకోకపోతే మనకు కూడు కూడా ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడుతున్నట్టే దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి రేపు 28వ తారీఖున అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతులకు బాసటగా నిలబడి రైతాంగానికి మరి గిట్టుబాటు ధర కలిగించే విధంగా ఆయన ప్రయత్నాలు మాట్లాడే విధంగా రైతులకు ఓదార్పు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 28వ తారీఖు పొదలిలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరినీ కూడా కలిసే కార్యక్రమం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది ఒకటి చెప్పాను లో గ్రేడ్, అదే నేను మీకు ఇందాక ఒక మాట చెప్పాను. నేను లో గ్రేడ్ని ఇంకా తగ్గించి కొనాలని చూస్తున్నారని చెప్పి వాళ్ళు అన్నాను. మీకు లో గ్రేడు 20,000 కాదు 15,000 12,000కే కొనటానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుని పూర్తిగా నాశనం చేయటమే వాళ్ళ ధ్యేయంగా ఉంది. ఇది ఖచ్చితమైన మాట. మీరు అన్న మాట నేను ఇందాక ఫస్టే వివరించాను. 20,000 కన్నా లోగానే కొనటానికి ప్రయత్నిస్తారని చెప్పి ఇది మీద అన్నది కరెక్ట్. ఇంకెవరిని అడిగితే అడగండి బాబు, అడిగితే నాకు మంచిదా. ఏంటంటే ఈ రైతాంగానికి ఇక్కడ రైతాంగానికి వచ్చే రేటు రావట్లేదు. మీకు అనేది తగ్గటం ఎక్కటం కాదు. ఇక్కడ రైతాంగానికి అందవలసిన రేటు అందకుండా మార్కెట్లో మాత్రం ఎక్కువ రేటు ఉంది. నేను అనేది మీకు అర్థం కావట్లేదు. మీరు ఇక్కడే మీరు పొరపడుతున్నారు. రైతాంగానికి వచ్చే రేటు ఇప్పుడున్న అక్కడున్న రేటు కన్నా కూడా ఇక్కడికి అందవలసిన రేటు అందుతా లేదంటున్నాను. మీరు మార్కెట్లో అమ్ముతున్న రేటుకి ఇక్కడ రైతుకి అందవలసిన రేటు రావట్లేదు అంటున్నాను. మధ్యలో దళారీ వ్యవస్థ పెరిగిపోయింది, తినేస్తున్నారని చెప్తున్నా. మీకు అర్థమైందని నేను చెప్పేది. మీరు అనేది ఇక్కడ మార్కెట్లో అమ్మే రేటు ప్రకారంగా రైతుకి అందుతా లేదు. రైతు దగ్గర నుంచి మధ్యలోకి వెళ్ళిన తర్వాత మా దళారీ వ్యవస్థ నుంచి అక్కడ రేటు పెరుగుతుందని చెప్తున్నా.
ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా దళారీలు బాగుపడుతున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్ చేసేవారు, ఇన్సూరెన్స్ కట్టించేవారు, ఆర్బికే ద్వారా కొనుగోలు చేసేవారు, రైస్ మిల్లర్స్కి పంపించేవారు, అక్కడి నుంచి డైరెక్ట్ అకౌంట్లో పడేది. ఇవాళ దళారీ ఎంటర్ అయిపోయి అన్నిట్లోనూ ఆయనే తీసుకుని ఆయనే తినేసే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని ఈ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. అది అంచేత రైతుకి అందవలసిన రేటు రావట్లేదు. ఇప్పుడు మన మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మధ్యలో వాళ్ళు దీన్ని తినేసే కార్యక్రమం చేస్తున్న వల్లనే రైతుకి టొబాకో రేటు రావట్లేదు అంటున్నాను. అది